నమస్తే అండ్ వెల్కమ్ శాస్త్రనాట్స్. శాస్త్రవర్స్ కు స్వాగతం. శాస్త్రనాట్స్ అంటే ఎవరనుకుంటున్నారా? మీరందరూ నా శాస్త్రనాట్స్. మీరు లైఫ్ లో ఆస్ట్రోనాట్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ శాస్త్రనాట్స్ మాత్రం తప్పకుండా అవ్వాలి. బికాస్ యూఆర్ గోయింగ్ టు ట్రావెల్, ఎక్స్ప్లోర్ అండ్ గెయిన్ నాలెడ్జ్ ఫ్రమ్ అవర్ శాస్త్రవర్స్. అదే మన శాస్త్రవర్స్. ఈ మధ్యన లైఫ్ లో అందరికీ క్వశ్చన్స్ ఉంటున్నాయి. సైన్స్ కరెక్టా, స్పిరిచువాలిటీ కరెక్టా, మనం ఫాలో అయ్యే ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ లైక్ ఫెస్టివల్స్ కి మామిడాకులు కట్టడం, గుమ్మానికి పసుపు రాసుకోవడం, ఇంటి ముందు తులసి చెట్టు పెట్టుకోవడం, ఈ రూల్స్ అన్ని కూడా ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, వాటి పర్పస్ ఏంటి, వాటి వెనకాల ఏమైనా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా, అసలు వేదాల్లో, పురాణాల్లో, శాస్త్రాల్లో ఏమున్నాయి, అవి మనకి ఎలా యూస్ఫుల్, మన రియల్ లైఫ్ లో అవి తెలుసుకోవడం వల్ల మనం ఏం అచీవ్ చేయొచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్ని మన సక్సెస్ కి స్పీడ్ బ్రేకర్స్ లాంటివి, మన గ్రోత్ కి అడ్డం వచ్చే స్టోన్స్ లాంటివి. ఈ స్టోన్స్ ని ఇలా ఐడెంటిఫై చేసేసి సింపుల్ గా విసిరేయాలి. సారీ, శాస్త్రవర్స్ ని సబ్స్క్రైబ్ చేశారా? అవునవును. థ్యాంక్ యూ. సో ఇవన్నీ పడేయండి, కానీ జాగ్రత్తగా పడేయండి, ఎవరికి ఏమి ఇబ్బంది కలగకూడదు. సో అంతే, ప్లీజ్ స్టే కనెక్టెడ్, స్టే ట్యూన్. మనం కలిసి ట్రావెల్ చేద్దాం. వీఆర్ గోయింగ్ టు లెర్న్ అలాట్ టుగెదర్. అండ్ అంతే, ఇంకా మన కథలోకి వచ్చేస్తే, శ్రీకృష్ణుడి వంటి శ్వాసలోనే లక్షల బ్రహ్మాండాలు తిరుగుతున్నాయి. ప్రతి బ్రహ్మం, ప్రతి లోకం ఒక అనువంత ఆ శ్రీకృష్ణుని ముందు. దిస్ ఇస్ నాట్ జస్ట్ ద యూనివర్స్, దిస్ ఇస్ ద మల్టీవర్స్ అని అన్నారు బ్రహ్మదేవుడు భాగవత పురాణంలో. మరి ఆ బ్రహ్మ అన్నట్టుగానే కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ యూనివర్సెస్ లోనే ఒక యూనివర్స్, ద శాస్త్రావర్స్. ఆ శాస్త్రావర్స్ ని పరిపాలిస్తున్నాడు దక్షగ్రీవుడు. దక్షగ్రీవుడికి ఇద్దరు పిల్లలు, ఒకరు యుక్తిక అలియాస్ యుక్తి, ఇంకొకరు జ్ఞానానంద అలియాస్ జ్ఞాని. దక్షగ్రీవుడు తర్వాత నెక్స్ట్ సక్సెసర్ ని డిసైడ్ చేయాల్సినటువంటి టైం వచ్చింది. దక్షగ్రీవుడు మంత్రులతో చర్చించి హూ ఈస్ గోయింగ్ టు రూల్ దిస్ శాస్త్రవర్స్ నెక్స్ట్ అని డిస్కస్ చేస్తుండగా అప్పుడు మంత్రులు ఇలా సలహా ఇస్తారు. యుక్తి ఏమో వెరీ సైంటిఫిక్, ప్రాక్టికల్ అండ్ లాజికల్, అస్సలు స్పిరిచువాలిటీని నమ్మదు. జ్ఞాని ఏమో వెరీ స్పిరిచువల్, ఓన్లీ శాస్త్రాస్, పురాణాస్ అండ్ వేదాలను నమ్మేవాడు. మరి వీరిద్దరిలో ఎవరు గెలుస్తారు, ఎవరి ఐడియాలజీ గెలుస్తుంది, ఎవరు కరెక్ట్ అంటే ఒకటే మార్గం ఉంది. వీరిద్దరిని ద యూనివర్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ కి పంపిద్దాం. యూనివర్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఏంటనుకుంటున్నారా? మన యూనివర్సే, మనం ఉండే యూనివర్స్. సో వీరిద్దరిని యూనివర్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ కి పంపించి వారిని అన్ని ఎక్స్ప్లోర్ చేయమని చెప్పి అన్ని ఎక్స్ప్లోర్ చేసి ఇద్దరు మాట్లాడుకుని ఎవరైతే మరొకరిని వారి ఐడియాలజీకి కన్వర్ట్ చేస్తారో, తిరిగి వచ్చేసరికి ఎవరి ఐడియాలజీ అయితే గెలుస్తుందో వారినే నెక్స్ట్ సక్సెసర్ గా డిక్లేర్ చేద్దాము అని మంత్రులు సలహా ఇస్తారు. అందుకు దక్షగ్రీవుడు అంగీకరించి యుక్తి అండ్ జ్ఞానిని పిలిచి వారికి అంతా వివరించి వారికి ఒక సూక్ష్మ రూపాన్ని కటాక్షించి, అంటే యుక్తిని బ్లూ బీమ్ ఆఫ్ లైట్ గా అండ్ జ్ఞానిని ఆరెంజ్ బీమ్ ఆఫ్ లైట్ గా మార్చి వారికి ఆల్ ది బెస్ట్ చెప్పి వారిని బయలుదేరమన్నారు. అది మరి ఇంకా మన వాళ్ళు యుక్తి అండ్ జ్ఞాని శాస్త్రవర్స్ నుండి మన ఈ యూనివర్స్ కి వచ్చి ఏం చేస్తారు, ఎవరి ఐడియాలజీ గెలుస్తుంది, సైన్స్ గెలుస్తుందా, స్పిరిచువాలిటీ గెలుస్తుందా చూద్దాం. ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఎపిసోడ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ డ్రాప్ యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్. ఇలా చేస్తే మీకు శివానుగ్రహ ప్రాప్తిరస్తు. మీకు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అంటే అంటే మే యు లివ్ ఫర్ 100 years విత్ బ్యూటీ, చామ్, గ్లో, వర్చ్యూ, నోబుల్ థాట్ అండ్ జనరాసిటీ. పాపు అదంతా కాదు. దిస్ జస్ట్ ద బిగినింగ్. టు డిస్కవర్ ద సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ బిహైండ్ యువర్ ఎవ్రీడే హ్యాబిట్స్, స్టే ట్యూన్.